నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే పరమావధి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాలానుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని శాస్త్రవేత్తలకు పిలుపు. బియ్యం అక్రమార్కులను ఉపేక్షించేది లేదన్న మంత్రి మనోహర్. రేషన్ బియ్యం అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశం. గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం. ఏఐ రంగంలో సహకరించనున్న ఐటీ దిగ్గజం. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభం. రెవెన్యూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రస్తుతం కాలానుగుణంగా కొత్త ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. భువనేశ్వర్లోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ 40వ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతదేశం వ్యవసాయ రంగంలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని, ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు, వ్యవసాయ పరికరాలను ఎగుమతి చేస్తుందని అన్నారు. అనుకూల వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సారవంతమైన భూమి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భారత్లో ఉన్నాయని, వీటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మరింత పెంచగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు వ్యవసాయానికి కొత్త ప్రణాళికలను రూపొందించేటప్పుడు భూసారం, పర్యావరణం, సహజ వనరుల వినియోగంపై దృష్టి సారించాలని రాష్ట్రపతి సూచించారు. I am very glad to be amidst you all today on this auspicious occasion. Convocation of any educational institution is a memorable day for the students. It opens the path to their promising future. It is of course a momentous occasion for the students to celebrate a culmination of years of dedication and hard work. I applaud your efforts and the contribution of your families and teachers in helping achieve your dreams. I congratulate you all for receiving degrees and medals. I especially congratulate Dr. Ajit Kumar Mohanty, Chairman, Atomic Energy Commission and Secretary, Department of Atomic Energy, Government of India. Dr. Manjit Mishra, Director, National Institute of Food and Agriculture, USA. Dr. Prakash Rao Venkataramana Dubiri, President, National Academy of Veterinary Science, and Mrs. Raimati Ghuria, Distinguished Tribal Farmer, the recipient of Doctor of Science honoris causa. I am happy to know that our girls have outnumbered our boys in receiving gold medals. My special congratulations to the girls for their outstanding achievement. सजन मंडली, भारतर एक प्रतिष्ठित कृषि विश्वविद्यालय भाव सुख्यात यह विश्वविद्यालय कृषि और आनुषंगिक क्षेत्र में यथेष्ट अवदान रही। 6 दशंधीर अवधि समयव्यापी अभियात्रा मध्य यह विश्वविद्यालय अनेक सफलता हासिल करने को समर्थ होइछि। राज्य तथा देशर कृषि उत्पादन वृद्धि में यह अनुष्ठान उल्लेखयोग्य अवदान रही। विभिन्न फसलर नूतन किस्म उद्भावन, नूतन कृषि यंत्रपातिर विकास, प्राणीपालन क्षेत्र में ज्ञानकौशल विकास सहित छतु चाष और महू चाष परि अनेक धंदामूलक वृत्तिर प्रसार पाई विश्वविद्यालय प्रशंसनीय कार्य करिछि। एसबु विषय अवगत होई मु खूब आनंदित। ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేసినట్లు విశాఖ కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష అనంతరం మీడియాకు తెలిపారు. రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులెవరూ ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు. 10 రోజుల్లో 10.59
లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 24 గంటల్లో 229 కోట్లు జమ చేశామని తెలిపారు. కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం రవాణా ఉదంతంలో ఇప్పటి వరకు 729 మందిని అదుపులోకి తీసుకొని 102 వాహనాలను సీజ్ చేశామని మంత్రి మనోహర్ తెలియజేశారు. రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే. మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. అందులో ప్రత్యేకంగా గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలు ఏంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం 2,092 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. గత సంవత్సరం గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు. 2,092 మెట్రిక్ టన్నులు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి 1,61,489 మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం 763 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 74,280 మెట్రిక్ టన్నులు ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. విజయనగరం జిల్లాలో 210 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 54,663 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 24 గంటల లోపే 2,280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. చాలా సమర్థవంతంగా రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా టెక్నాలజీని ఉపయోగించి ఒక భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమం రైతుకు మేము అండగా నిలబడాలనే ఆలోచనతో ఒక చక్కటి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతోటి అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ఇప్పుడే ముగిసింది. చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఉదాసీనత చూపించకూడదు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, పౌర సరఫరా శాఖ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా సమాయుత్తమై రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న అంశాలపైన మిల్లర్లు కానివ్వండి, తేమ శాతంలో తేడా ఉందనే విషయం కానివ్వండి, గన్ని బ్యాగ్స్ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా
కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకురావాలని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 రోజులు ఉత్తరాంధ్రలోనే మేము పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది, ధాన్యం కొనుగోలు విషయంలో మన రైతన్నకి ఒక అండగా నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మీ సందర్భంగా తెలుపుకుంటున్నాం. కృత్రిమ మేధ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్లు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. గ్రామ స్థాయిలో భూమి తగాదాలు, రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే లక్ష్యంగా డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు సమావేశాలు, గ్రామ సభలు జరుగుతాయని చెప్పారు. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా జరిగే ఈ సభల్లో తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ విఆర్ఓ, మండల సర్వేయర్ తదితర అధికారులు పాల్గొంటారని, ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానివ్వండి, గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, దయించి నేను చెప్పింది పూర్తిగా వినండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడే కాదు, నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇది మంచి అవకాశం మనకి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది రేపు 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే, ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్లో భూములు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నారు. తర్వాత మీ భూములు కూడా మీకు తెలియకుండా కంప్యూటర్లో మార్చేశారు. మీకు తెలియదు ఆ విషయం. మీ భూములు మీ పేరు ఉంటే ఉన్నప్పటికీ కూడా కంప్యూటర్లో, ఆన్లైన్లో మార్చేశారు. ఇవన్నీ చాలా అన్యాయం చేశారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంచేత నేనేమన్నానంటే, ఇది మంచి అవకాశం కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు, ఆన్లైన్లో పేర్లు మార్చేసిన వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు వెళ్ళండి. ఆ సదస్సులో తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సంబంధిత విఆర్ఓ గారు, ఇటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆ సదస్సుకు వస్తారు. అంతేకాకుండా మండల సర్వేయర్ గారు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, అందరూ కూడా సదస్సులో ఉంటారు. అంచేది మీకు జరిగిన అన్యాయాన్ని కాగితం మీద రాసి వివరంగా రాయండి. ఏదో చిన్న 2 లైన్లు రాయడం కాదు. ఏ అన్యాయం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే, ఆ కాగితం ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచేత ఈ అవకాశం మంచి అవకాశం, దీన్ని మీరు వినియోగించుకోండి. అసలు చేయొద్దు. తర్వాత వచ్చి నేను పెట్టలేదు సార్, చేయలేకపోయింది సార్ అంటే మేమేం చేయలేము. అంటే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ గ్రామంలో సదస్సు ఎప్పుడు పెడుతున్నారో మీకు తెలుసుకొని, మీకు తెలియకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీ గ్రామం ఇప్పుడు వస్తారు చెప్తారు. పేపర్లో కూడా ఏ రోజు ఏ గ్రామం వస్తుందో చెప్తారు, మీ నాయకులు కూడా చెప్తాం. ఆ సదస్సులో మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా మీరు పాల్గొవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే అన్ని పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీ నాయకులు నేను కోరుకున్నానంటే, ఇది రాజకీయాలతో సంబంధం లేదు, రైతులకు అన్యాయం జరగకూడదని ఉద్దేశం. అంచేత నాయకులు కూడా మీ గ్రామంలో ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి
మీ అందరికీ మనవి చేస్తూ వివిధ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల జిల్లాలో పర్యటించారు. కొల్లూరు మండలం జంపని గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2,15,000 ఎకరాలకు గాను 9,000 ఎకరాలలో వరి కోతలు పూర్తయ్యాయని, 25,000 టన్నుల ధాన్యం వచ్చిందని, 3,000 టన్నుల వరకు కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే కొనుగోలు చేసిన 12 గంటల్లోపు రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కాగా విశాఖ పర్యటనలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి 7 కొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్ నిర్మించడం బాధాకరమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో స్వామి పాల్గొని ఈ అంశానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద మాట్లాడుతూ తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో స్టార్ హోటళ్లను నిర్మించడం అభ్యంతరకరమన్నారు. ముంతాజ్ హోటల్ వెబ్సైట్ లో అశ్లీల సేవలు పెట్టడం బాధించిందన్నారు. అంతేకాకుండా బార్ అండ్ రెస్టారెంట్, స్పాలకు, నాన్ వెజ్ వంటకాలకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. హిందుత్వ సంఘాలు తరపున ఖండిస్తున్నామని, ఆ స్థలంలో గోశాలలు, భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తే తప్పక స్వాగతిస్తామని శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకో మని స్పష్టం చేశారు. వాస్తవానికి ముంతాజ్ హోటల్ వాళ్లకు తుడా సంస్థ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని, నిలిపివేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిపారు. 7 రోజుల్లో పనులు నిలిపివేయకపోతే కూల్చివేస్తామని పేరూరు పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారని, అయినా పనులు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ప్రపంచ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రం, హిందువులందరికీ గుండె చప్పుడుగా పరమ పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే 7 కొండలు అలిపిరి స్వామివారి పాదాల చెంతనే ముంతాజ్ హోటల్స్కి గత ప్రభుత్వం తెలుసో తెలియకో వారికి పెర్మిషన్స్ ఇవ్వడం అనేది ఈరోజు హిందువులందరికీ కూడా ఆక్రందనగా, హిందువులందరికీ కూడా గుండెలు పగిలేటట్లుగా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బాధపడేటట్లుగా ఈరోజు అందరం కూడా బాధని వ్యక్తం చేయడానికి గత కొద్ది రోజుల నుండి అనేక ఉద్యమాలు చేయడం జరుగుతున్నది. స్వామివారి తాలూకా ఆ ప్రాంతము చాలా దివ్యమైనది, ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఋషులు, మహానుభావులు ఆ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ప్రాంతం అది. కొండల పక్కన, కొండ అంచులో ఉండేటటువంటి ఆ పాదాల చెంతన ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ఆ స్థలాన్ని సర్వే నెంబర్ 604లో పేరూరు పంచాయతీ ఆవరణలో పరిధిలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రాంతాన్ని మరి ముంతాజ్ హోటల్స్ వారు వెబ్సైట్ మీరు ఒకసారి మనం చూడగలిగితే అక్కడేమో బార్ అండ్ రెస్టారెంట్లు పెడతామని, స్విమ్మింగ్ పూల్స్ పెడతామని, విల్లాస్ సెంటర్స్ అన్నీ కూడా పెడతామని, అలాగే అనేక వినోద కార్యక్రమాలు, వచ్చేటటువంటి యాత్రికులకి వినోదాన్ని పంచేటటువంటి అక్కడ అనేక కార్యక్రమాలు ఉంటాయని వారు స్పష్టంగా అందులో పొందుపరిచారు. దానిపైన హిందూ సంఘాలుగా, సాధు సంతులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా అందరం కూడా ఇది మంచి పద్ధతి కాదు,
మేమేమి హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు. ఉపాధి కావాలి, స్టార్ హోటల్స్కి లేకపోతే మరొక కార్యక్రమాలకు మేమేమి అభ్యంతరం చెప్పడం లేదు, మంచిదే. కానీ ఆ హోటల్స్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలి తప్ప అటువంటి పరమ పవిత్రమైన పునీతమైనటువంటి ఎంతో శాంటిటీ, ఎంతో సేక్రెడ్నెస్, ఎంతో ప్యూరిటీ ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక భూమి అది ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉన్నటువంటి భూమి. ఈ స్వామివారి పాదాల చెంతన అలిపిరిలో ఉండేటువంటి మన పేరూరు పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఆ భూమి, అటువంటి భూమి మరి ఎక్కడా దొరకదు, దానికి వెలకట్టలేము. అటువంటి ఆ భూమిని స్టార్ హోటల్స్కి ఇవ్వడం అనేది ఇది తీవ్రమైన అభ్యంతరం. కపిలేశ్వరపురం మండల పరిధిలో కపిలేశ్వరపురం తాతపూడి ఇసుక రిచ్ 1లకు ప్రభుత్వం అనుమతి లభించిందని తహసీల్దార్ చిన్నారావు మీడియాకి తెలిపారు. కపిలేశ్వరపురం రీచ్ 1 ప్రారంభించామని చెప్పారు. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు ద్వారా రీచ్ నుండి స్టాక్ పాయింట్ కి ఇసుక తరలించి అక్కడ నుండి లారీల ద్వారా ఎగుమతి జరుగుతుందన్నారు. ఇసుక కావలసిన వారు సచివాలయంలో ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని కోరారు. కపిలేశ్వరపురం రీచ్ 1 తెరిచిన తర్వాత శ్రీరామపురం దొర్లమ్మ చెట్టు వద్ద గల రీచ్ 2ను మూసివేస్తామని తెలియజేశారు. కపిలేశ్వరం 1 రీచ్ సంబంధించి మిథిలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకున్నారండి. దీనికి దత్తప్రసాద్ గారు అనే కాంట్రాక్టర్. అదేవిధంగా మందపల్లి వైపు కూడా ఈ మిథిలా ఇండస్ట్రీస్ వాళ్ళకి వచ్చిందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి. అదేవిధంగా తాతపూడి వచ్చినానికి సుధాకర్ ఇన్ఫ్రా వాళ్ళకి వచ్చిందండి. అది తాతపూడిలో ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా 10-15 రోజులు టైం పడుతుంది అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి చూసాము, వాళ్ళతో పాటు కూడా చూడడం జరిగిందండి. సో ఈ తాతపూడి అండ్ కపిలేశ్వరపురం మందపల్లి వైపు ఉన్నది ప్లస్ కపిలేశ్వరం ఉన్నది కూడా 2-3 రోజులు అందరికీ ఆపరేషన్లోకి వస్తుందండి. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. మార్గశిర మాస తొలి లక్ష్మీవారం కావడంతో వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకాలను సమర్పించుకొని ముడుపులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకాలు గావించి తరించారు. విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దేవస్థానం సిబ్బందితో పాటు నగర పోలీస్ విభాగం సమన్వయంతో పర్యవేక్షిస్తుంది. తొలి గురువారం కావడంతో నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి ఆలయ ఈవో శోభారాణితో కలిసి క్యూ లైన్ల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగర పోలీస్ కమిషనర్ దేవస్థానం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్మి అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. భక్తులు వేల మంది వచ్చారని నేను చూస్తున్నాం. ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని నేను టెంపుల్ మేనేజ్మెంట్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మా పోలీస్ వాళ్ళు కూడా చాలా అలర్ట్గా పనిచేస్తున్నారని వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ ఇది మొదటి లక్ష్మీ వారం, ఇంకా చాలా రోజులు ప్రోగ్రాం జరుగుతాయి కాబట్టి మేమందరం జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలా పరిశీలిస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేయించడానికి మేము అన్ని విధంగా ఏర్పాటు చేస్తాం. ఆలయ ఈవో శోభారాణి మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా ఉత్సవ ఏర్పాట్లు చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో ఉన్నవారికి మంచినీరు మజ్జిగ సరఫరా చేస్తున్నామని తెలిపారు. దర్శన అనంతరం భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ అమ్మవారికి గురువారాలు చాలా ప్రతిపాత్రమైనవి. అవి 4 వచ్చాయి. ఇది మొట్టమొదటి గురువారం. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగాయి. భక్తుల రాక కోసం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు, మంచినీళ్ళు, బటర్ మిల్క్, బిస్కెట్స్, పాలు అన్ని క్యూ లైన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి దగ్గర నుంచి బస్సులు తీసుకుని మేము ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాం. టెంపరీ టాయిలెట్స్ పెట్టాం. ఫ్రీ అంటే మనకి అన్నప్రసాద వితరణ కూడా ఉంది. ఇప్పటికీ 25,000 మంది వచ్చారు. రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం లోపల ఇంకో 20,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరికీ అన్ని సౌకర్యాలు కలిగించాం. కంటిన్యూస్ అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఇప్పుడే కమిషనర్ ఆఫ్ పోలీసు వచ్చి చూసి వెళ్ళారు. వారు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు వారు చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ అన్నీ సాటిస్ఫై అయ్యారు. కలెక్టర్ గారి ఆదేశాలతోటి అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వారి సూచనల మేరకు కొన్ని చిన్న ఏర్పాట్లు జరగడం జరిగింది.
అందరి సహాయ సహకారాలతో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదు అంటే ప్రోటోకాల్ అంటే ఎవరైనా ఇబ్బందిగా ఉండి కాలేదు అంటే ప్రోటోకాల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పంపిస్తున్నాం. బాలింతల్ని కానీ, చిన్నపిల్లల తల్లులు కానీ, నడవలేని వారు కానీ, ఇలాంటి వారు ఎవరైనా కానీ ఉంటే అక్కడ 4 వీలర్స్ ఉన్నాయి. వారి అక్కడ మన పిఆర్ఓ ఆఫీస్ ఘోష హాస్పిటల్ దగ్గర ఉంది. అక్కడ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి 4 వీలర్స్ పంపిస్తున్నాం. స్థలాభావంతో ఇప్పటికే 4 క్యూ లైన్స్, మధ్యలో సర్వీస్ లైన్స్, రోడ్లని ఆక్యుపై చేసేస్తున్నాం మనం. మీ అందరికీ తెలిసిందే. దీని మీద కలెక్టర్ గారు కూడా వచ్చి 2 సార్లు రివ్యూ చేసి వెళ్ళారు క్యూ లైన్స్ మీద. సరే, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే 2-3 సార్లు వచ్చున్నారు. వారి అందరి దాని మీద అవకాశం ఉన్నంత వరకు అందరికీ చేస్తున్నాం. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విజయనగరంలోని గాంధీ బొమ్మ ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు బుగత అశోక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట మేరకు చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉగాది రోజు వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని చెప్పి ఒక తీపి చేదు కలిపినటువంటి ఒక పచ్చడి తినిపిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి ఉగాది గడిచి 4 నెలలు కావస్తుంది. తీపి ఏమో ఆయన తినేసి చేదేమో వాలంటీర్లకు వదిలి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ రోడ్డును పడేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దఫాలుగా వాలంటీర్స్ని కొనసాగించండి అని ఎన్ని దఫాలుగా ఏఐటీసీ నేతృత్వంలో ఉద్యమాలు చేపడుతున్నా, శాంతియుత పద్ధతుల్లో చేపడుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ, జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో కానీ కనీసం వాలంటీర్ల కోసం ఒక్క మాట అయినా పలుకుతారని ఇంతవరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు కూడా మీ నోటి వెంట వాలంటీర్ల కోసం ఎందుకు కనీసం మీ నోటి వెంట మాట రావడం లేదు? వాలంటీర్లకి ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలగడం లేదని ఈవేళ మేము అడుగుతున్నాం. ఏఐటీసీగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అయ్యా, రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లని నిరుద్యోగ యువకులుగా మార్చొద్దు. ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దని ఈవేళ ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము చేపడుతున్న విజయనగరంలో. ఎక్కడున్నారు సారు మీరు ఇప్పటికైనా నోరు మెదపండి. మాట వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాటని అమలు చేయండి. వారి ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పినటువంటి మీ మాట కోసం, చంద్రబాబు నాయుడు గారి మాట కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. మళ్ళీ కేబినెట్ సమావేశం అని ఒక ప్రకటన వచ్చింది. కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాపాన్ని మీరు మూట కట్టుకోను అనుకుంటే రేపు కేబినెట్ సమావేశంలోనైనా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీ అమలు చేస్తారని మేము ఆశపడుతున్నాం. లేని ఎడల ఏఐటీసీగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రచారం వెళ్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.